తెలంగాణ చేనేత ఐక్యవేదిక 3వ వార్షిక మహాసభ మరియు నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారోత్సవం హయత్ నగర్లోని ధనుంజయ గార్డెన్స్లో అట్టహాసంగా నిర్వహించారు. తెలంగాణ చేనేత ఐక్యవేదిక అధ్యక్షులు రాపోలు వీరం మోహన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి మాజీ ఎంపీ రాపోలు ఆనంద భాస్కర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. తెలంగాణ చేనేత ఐక్యవేదిక అధ్యక్షులు రాపోలు వీరం మోహన్ మాట్లాడుతూ, రాష్ట్రంలో మొత్తం 70,000 మగ్గాలు ఉంటే కేవలం 17,000 మగ్గాలకే జియో టాగ్ విధానం ఇచ్చారని, మిగతా మగ్గాలకు కూడా జియో టాగ్ విధానం అమలు చేయాలని కోరారు. 50 సంవత్సరాలు దాటిన చేనేత కార్మికులకు పెన్షన్ వచ్చే విధంగా కృషి చేస్తానన్నారు. చేనేత కార్మికులకు మగ్గాలు, ముడి సరుకులకు సబ్సిడీపై రుణాలు ఇవ్వాలన్నారు. అలాగే చేనేత కార్మికుల సమస్యలన్నీ ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని రాపోలు వీరం మోహన్ కోరారు. ప్రమాణ స్వీకార మహోత్సవానికి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల నుంచి చేనేత ఐక్యవేదిక అధ్యక్షులు, ఉపాధ్యక్షులు, పద్మశాలి బాంధవులు భారీగా తరలివచ్చారు. చేనేత ఐక్యవేదిక రూపంలో తెలంగాణ వ్యాప్తంగా ప్రవర్ధమానమవుతున్నది. అభినందనలు మీ అందరికీ. 3 సంవత్సరాలు ముగిసిన తర్వాత ఎంతో క్రమశిక్షణాయుతంగా కార్యవర్గాన్ని పునర్వ్యవస్థీకరించి జిల్లాల నుంచి మండలాలలో వివిధ స్థాయిల్లో కమిటీల నిర్మాణం కోసం వీరమోహన్ కార్యవర్గం ఆయన బృందం చూపినటువంటి చొరవ మామూలు చొరవ కాదు. నేను దాన్ని ఏ రకంగా గమనించగలిగానంటే, సామాజిక మాధ్యమాల్లో మీరు ఎంతో చైతన్యంతో ఉన్నారు కాబట్టి అప్పుడోసారి ఇప్పుడోసారి ఆ విషయాన్ని గమనించేటువంటి క్రమశిక్షణ నాకు ఉన్నది కాబట్టి మీ చైతన్యం నాకు కనిపించింది. మన వేదిక ఎంత నిండుగా ఉండింది. ఇటువైపు చూస్తే చాలా భారీగా పద్మావతి ప్రతినిధులు మన ఆడపత్రికలు కూర్చొని ఎంతో నిండుగా కూర్చొన్నటువంటి ఆ సందర్భాన్ని చూస్తే భాగస్వామ్యంలో, మీ కార్యదక్షతలో, మీ నిర్వహణ కుతూహలంలో నాకు ఆసక్తి కలిగింది. ఎవరు నేను? మొగ్గానికి తోడు నేను, నాడెకు తోడు నేను, సరికి తోడు నేను. అందరికీ మరియు ఈ యొక్క కార్యక్రమాన్ని పునర్నిర్మాణం చేసుకుని మరలా పునరుత్తేజంతో రాష్ట్రంలో ఉన్నటువంటి చేనేత కార్మికుల సమస్యల మీద పోరాటం చేయడానికి, వివిధ వృత్తుల్లో ఉన్నటువంటి పద్మశాలి సామాజిక వృత్తుల మీద సాధించుకోవడానికి, ప్రభుత్వం మీద పోరాటం చేయడానికి ఈరోజు ఇక్కడ పెద్ద ఎత్తున సమావేశం కావడం జరిగింది. ఇంత సమావేశానికి ఇచ్చేసి రాష్ట్రంలోని 33 జిల్లాల నుంచి ఇచ్చేసిన కుల బాంధవులందరూ కూడా నేను హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. ఇదే ఉత్తేజంతో మనం జిల్లాలో క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి సమస్యలను ప్రభుత్వాల దృష్టికి తీసుకుపోవాలి. తప్పకుండా మన హక్కులను సాధించుకోవాలి, మనకు రావాల్సినటువంటి పథకాలను సాధించుకోవాలి. మున్ముందు ఇంకా చేనేత సమస్యల మీద విస్తృత స్థాయిలో పోరాటం చేస్తారని సందర్భంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై చేనేత. ఇంకోటి, ఈ గవర్నమెంట్తో మీరు ఈరోజు నూతనంగా ఏర్పడ్డ ప్రమాణ స్వీకార అనంతరం నేను గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని కోరుతా ఉన్నా. రాష్ట్రంలో ఉన్నటువంటి చేనేత మీద విధించినటువంటి జియో ట్యాగ్ విధానాన్ని రద్దు చేయాలి. రాష్ట్రంలో ఉన్నటువంటి 70,000 మంది చేనేత కార్మికులు మొగ్గంపై జీవనం సాగిస్తున్నటువంటి వారందరికీ ప్రభుత్వ పథకాలు అందాలి. లేని పక్షంలో చాలా తీవ్రమైనటువంటి అన్యాయం చేస్తున్నటువంటి భావిస్తా ఉన్నాం. కేవలం 17,000 మొగ్గాలకే రాష్ట్రంలో జియో ట్యాగ్ విధానం ఇచ్చిరు, మిగతా మొగ్గాలకు ఇవ్వలేదు. కాబట్టి మీరు రద్దన చేయండి జియో ట్యాగ్ విధానాన్ని, లేకపోతే ఉన్న 70,000 మొగ్గాలకు జియో ట్యాగ్ నెంబర్ ఇవ్వండి, ప్రభుత్వ పథకాలు అందజేయాలని సందర్భంగా నేను ప్రభుత్వాన్ని మనవి చేస్తూ ఉన్నాను. ఇది మనవి మాత్రమే. ఇదే మా మనవిని వాళ్ళు తక్కువ చూపుతో చూసినట్లయితే రాబోయే రోజుల్లో మేము తీవ్ర ఉగ్రరూపం దాల్చి రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఉద్యమాలు మేము ఉధృతం చేస్తామని కూడా ఈ సందర్భంగా నేను ప్రభుత్వానికి విన్నవిస్తూ నేను సెలవు తీసుకుంటాను. సహకార సంఘాలకు రాష్ట్రంలో 10 సంవత్సరాల నుంచి ఎన్నికలు లేకుండా చేసినటువంటి గత ప్రభుత్వం మీరు వచ్చి సంవత్సర కాలం అయింది, ఇప్పటికి కూడా చేనేత సహకార సంఘాలకు ఎన్నికలు నిర్వహిస్తలేరు. తప్పకుండా ఎన్నో పర్యాయాలు మేము చేనేత మంత్రిని కలిసి విన్నవించడం జరిగింది. అయినా కూడా చేనేత సహకార సంఘాల గురించి మీరు చెప్పడం లేదు. ఇప్పటికైనా స్పష్టమైన హామీని ఇవ్వండి, ఒక డేట్ని డిక్లేర్ చేయండి, ఒక కాల వ్యవధిని పెట్టండి. ఎప్పటిలోగా మీరు చేనేత సహకార సంఘాలకు ఎన్నికలు నిర్వహిస్తారో
స్పష్టంగా తెలియజేయాలని డిమాండ్ చేస్తూ ఉన్నాము. తెలంగాణ చేనేత ఐక్యవేదిక సిరిసిల్లాలో కూడా ఈ మధ్య జరుగుతున్నటువంటి చేనేత ఆత్మహత్యల నివారణ కొరకు మీరు ఒక బృహత్తర పథకాన్ని రూపొందించాలి. అక్కడ ఒక ఉన్నత స్థాయి సమీక్షా సమావేశాన్ని ముఖ్యమంత్రి గారు స్వయంగా సిరిసిల్ల ఇచ్చేసి ఏర్పాటు చేయాలి. ఆత్మహత్యలు ఎందుకు జరుగుతున్నాయి అనేది మీరు విచారణ చేయాలి. క్షేత్రస్థాయిలో మీరు నివేదికలు తీసుకోవాలి, అధికారులతో మీరు చర్చించాలి. ఆత్మహత్యల నివారణ ఆగకపోతే మాత్రం సిరిసిల్లాలో మేము విస్తృత స్థాయిలో పెద్ద ఉద్యమం లేవనెత్తామని, రాష్ట్ర వ్యాప్తంగా సిరిసిల్ల కేంద్రాన్ని చేసుకుని మేము ఉద్యమిస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం.